హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు త్వరలోనే ఆ కార్డులు అయితే పంపిణీ చేయనుందండి. మీ భూమి సురక్షితంగా ఉండాలంటే ఈ కార్డులు కంపల్సరీగా ఉండాల్సిందే అంటున్నారు. మరి ఈ కార్డుల వల్ల రైతులకు ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. రైతుకు అండగా నిలిచేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు అయితే తీసుకుంటున్నాయి. పెట్టుబడి సహాయం మొదలుకొని పంట కొనుగోలు వరకు అన్నదాతను ఆదుకునేందుకు అనేక చర్యలు అయితే తీసుకుంటున్నాయండి. ఈ క్రమంలోనే సాగులో రైతుకు అండగా ఉండేందుకు తీసుకువచ్చిన మరొక కార్యక్రమం భూ ఆరోగ్య కార్డులు. మనిషికి ఆరోగ్య పరీక్షల మాదిరిగానే భూమికి కూడా భూసార పరీక్షలు తప్పనిసరి. ఈ భూసార పరీక్షల ద్వారా ఆ సేద్యపు భూమిలో ఏ పోషకాలు ఎంత మేరకు ఉన్నాయి, ఏవి తక్కువ ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఆ విషయాలను తెలుసుకుంటే మోతాదుకు తగ్గినట్లుగా ఎరువులు, మందులు ఉపయోగించి నాణ్యమైన దిగుబడిని సాధించేందుకు అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ క్రమంలోనే భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు భూ ఆరోగ్య కార్డులు అయితే జారీ చేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు భూ ఆరోగ్య కార్డులు పంపిణీ జరుగుతోంది. రాష్ట్రంలో మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ఈ కార్డుల పంపిణీ అయితే జరుగుతుందండి. 2025-26 ఏడాదికి సంబంధించిన భూ ఆరోగ్య కార్డులను త్వరలోనే రైతులకు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.